కొత్త ప్రభాకర్ రెడ్డి నేను అడుగుతున్నా, నీకేం అర్హత ఉందా? 10 ఏళ్ళలో 6-7 లక్షలు అప్పులు చేస్తున్న కేసీఆర్ ఒక్క మాట మాట్లాడింది నువ్వు. 6-7 ఏళ్ళు ఒక్క మాట మాట్లాడలేవే. ఇప్పుడు నువ్వేమంటున్నావు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పరిపాలన పరంగా విమర్శిస్తూ ఆయన చేంజ్ చేసుకోండి అని నువ్వు అంటావు. నువ్వే చెప్పనీకే నీ బీఆర్ఎస్ పార్టీ, నీ టీఆర్ఎస్ పార్టీ, నీ ఇంట్లోనే నీ రాజకీయంగా నీ ఇంట్లోనే లుకలుకలు ఉన్నాయి. నీ రాజకీయ నీ ఒక పార్టీ పరిస్థితే బాగాలే. కాంగ్రెస్ గవర్నమెంట్లో స్వతంత్రం ఉంటుంది, ఈడ ఎమ్మెల్యేలకు ఉంటుంది, ముఖ్యమంత్రి దగ్గర పోయే అధికారం ఉంటుంది, ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఈడ స్వతంత్రం ఉంటుంది. మరి మీరు అన్నారు కదా మా దగ్గర స్వతంత్రం ఎక్కువ ఉంటుంది, సీఎం గారి దగ్గర ఎవరైనా పోవచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు, మరి మీ దగ్గర లేదు, మీకు శాతగానప్పుడు నిధులు లేనప్పుడు అప్పులు ఉన్నప్పుడు మరి ఎందుకు చేయాలి మీరు ఇవన్నీ? రాజీవ్ వికాస్ అని ఏదో పెట్టిండ్రు నిన్న మొన్న, రాజీవ్ యువ వికాసం అని చెప్పి, మళ్ళీ ఎందుకు క్యాన్సిల్ చేసిండ్రు? చాలామంది ఊళ్ళకి ఎక్కడి నుంచో వచ్చి మాకు ఏదైనా డబ్బులు వస్తాయి, ఏదైనా బతుకుదేరు ఉంటుందని చెప్పి అప్లై చేసుకున్నారు, మరి క్యాన్సిల్ చేసిండ్రు. వాళ్ళు అవోదివో మొత్తుకుంటున్నారు, తిడుతున్నారు. మరి ఇంత ఆవేదన ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేగా మరి మా బాధ్యత ఉంటుంది కదా. మరి నీకు ఎందుకు అర్థమైతే లేదు? ఏదో మమ్మల్ని తిట్టి మా మీద ఆడ పోసుకుంటే నీకు వచ్చేది లేదు, అది పోయేది లేదు. ఉన్న విషయాలు చెప్పినాము, ప్రజాక్షేత్రం పోండ్రి, కనుక్కోండి, తెలుసుకోండి. ఏదో అడ్డగోలుగా మేము మాట్లాడతలేము కదా. మా ఆవేదన తీసుకెళ్ళండి, మీరు కూడా సీఎం దగ్గరికి మేము వస్తాం, మా ఎమ్మెల్యేలను తీసుకెళ్ళండి, మేము చెప్తాం, మా ప్రాబ్లం చెప్తాం. మీ కాంగ్రెస్ వాళ్ళే కదా మా ఇంట్లో మా ఇల్లు బాగాలేదు సక్కదిద్దుకోమని అంటున్నావు కదా. మరి మీ ఇల్లు ఏపాటి సక్కదిద్దు మేము ఉన్నది మీకు తెలుస్తలేదా? మరి మీరు ఎంత శుద్ధ పూసలు మాకు తెలియదా? మీరు వెనక నుంచి ఏం మాట్లాడుతున్నారు మాకు తెలియదా? మీలా ఎన్ని లోకలకులు ఉన్నాయి మాకు తెలియదా? రేపు మీకు ఏదైనా మినిస్ట్రీ ఇచ్చినప్పుడు మీ మినిస్టర్ ఉన్నాయి కదా ఖాళీ, అవి ఇచ్చినప్పుడు మరి మీకు కూడా అర్థమవుతుంది కదా. మీ లోకలకులు ఏంది, మీ పార్టీ ఏంది, మీ స్ట్రెంత్ అనేది, మీ మంత్రులు ఏంది, మీ కథ ఏంది, కార్యక్రమం ఏంది, అవి కూడా తెలుస్తుంది. మరి ఏదేదో ఆవేశపడి ఉరికి మాట్లాడితే కరెక్ట్ కాదు.